అసలు మనుషుని యొక్క జీవితంలోనికి చీకటి ఎలా ప్రవేశించింది అనేటువంటి మాటకు చాలా విషయాల్ని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనలోకి చీకటి ఎలా ప్రవేశించింది అనంటే, దేవుడు ఆదియందు ఈ సర్వ సృష్టిని ఆయన సృష్టించాడు. ఆ సృష్టి క్రమంలోనే దేవుడు మనుషులను చేశాడు. మనుషులను చేసిన తర్వాత దేవుడు వారిని ఆయన రూపులో, ఆయన రేఖలో ఆయన మనుషులను సృజించుకున్నాడు, ఆయన తయారు చేసుకున్నాడు. అయితే మనుషులైనటువంటి వారిని దేవుడు తయారు చేసుకున్న, దేవుడు సృష్టించినటువంటి మనుషులు ఎలా ఉండాలి అని అనుకున్నాడు అనంటే, తనకు పోలినట్లుగా ఉండాలి అని దేవుని ఉద్దేశమైనది. దేవుని పోలి మనుషులు నడుచుకోవాలి అని అనుకుని దేవుడు మనుషులను సృజించాడు. అందుకే దేవుడు మనుషులను ఆశీర్వదించాడు. ఏ విధంగా అనంటే, అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలతో వారిని నింపాడు. అయితే దేవుని చేత సృజించినటువంటి వారు, దేవుని చేత నిర్మించినటువంటి వారు ఎలా ఉండాలి అని అన్నాను? దేవునికి లాగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం, దేవుని ఉద్దేశం. అందుకనే దేవుడు మనుషులకు కొన్ని చూడడానికి అనుమతించాడు, కొన్ని చూడడానికి అనుమతించలేదు. అంటే ఆలోచన చేయండి, ఏమి చూడడానికి అనుమతించాడు అనంటే, దేవుణ్ణి చూడగలిగేటువంటి కన్నులు దేవుడు అనుమతించాడు. ఏమి చూడకూడదు అని అనుకున్నాడు అనంటే, నువ్వు చీకటిని చూడకూడదు అని, పాపమును చూడకూడదు అని, చెడుగా ఉన్నటువంటి ఈ లోకాన్ని చూడకూడదు అని, నువ్వు చెట్టును చూసి నువ్వు చెడ్డవాడివి కాకుండా ఉండాలి అని దేవుడు కొన్ని వాటిని మూసాడు, కొన్ని వాటిని తెరిచాడు. ఏమి మూసాడు, ఏమి తెరిచాడో తెలుసా? నీ యొక్క మనోనేత్రాలు తెరిచాడు, భౌతిక నేత్రాలు మూసాడు. మళ్ళా చెప్తున్నాను, నీ యొక్క మనోనేత్రాలు తెరిచాడు, భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలు మూసాడు. అందుకనే మనోనేత్రాలు తెరవబడిన కారణము చేత ఎవ్వరికీ లేని ఒక అద్భుతమైనటువంటి అనుభూతి ఆదాము అవ్వకు మాత్రమే దక్కింది. ఏంటి ఆ అనుభూతి అనంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట రాస్తూ ఉంటాడు. ఏంటో తెలుసా? దేవుడును ఎవరు ఎప్పుడునో మీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? మీరు వినాలనుకుంటున్నారా, వినకూడదు అనుకుంటున్నారా? కనీసం ఆ ఎంతూజియాజం కూడా లేదేంటండి మనలో? మీకు ఒకటి చెప్పమంటారా? మీరు ఇప్పుడు వినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. రానున్నటువంటి రోజుల్లో మీకు చెప్పడానికి ఎవడు ఉండడు, తెలుసా? మీకు రానున్నటువంటి రోజుల్లో మీకు వాక్యం ఉండదు, భ్రష్టత్వంలో బ్రతికిపోతారు. మీ ఇష్టం. ఇంకా ఏం చెప్పాను? యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుణ్ణి ఎప్పుడు ఎవరు చూడలేదు కదా. అయితే ఇక్కడ కూర్చున్న మనం, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దేవుణ్ణి నేరుగా చూసారా? కెన్ ఎనీవన్? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారందరినీ పరిశీలన చేయండి. దేవుణ్ణి నేరుగా చూసి బట్టగట్టగలిగినటువంటి వాడు బైబిల్లో కానీ మనలో కానీ ఎవడో లేడు. కానీ ఒక విషయం చెప్పమంటారా? బైబిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుణ్ణి నేరుగా చూసి బ్రతికి గట్టగలిగాడు. ఎవరో తెలుసా? ఆదాం. మోషే అంటున్నారు కదా మీరు. మోషే అన్నాడు, ప్రభువా నేను నిన్ను చూడాలి అని అంటే, నువ్వు నన్ను చూడలేవు, నువ్వు నన్ను చూసి బ్రతకలేవు అని అన్నాడు. అయితే దేవుణ్ణి నేరుగా చూసినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అనంటే అది ఆదాము అవ్వ మాత్రమే. ఎందుకు అనంటే భౌతికంగా దేవుడు వారికి కనిపించాడు. ఎలా కనిపించాడు అనంటే వారికి ఆత్మీయ నేత్రములు తెరవబడుట కారణం చేత, మనోనేత్రములు దేవుడు తెరిచి ఉంచిన కారణం చేత దేవుడు ఎలాగైతే ఉన్నాడో దేవుణ్ణి అలా చూడగలిగారు. దేవుడు ఈ లోకాన్ని ఎలాగైతే చూస్తూ ఉన్నాడో అలాగే ఈ లోకాన్ని వాళ్ళు చూశారు. దేవుడు ఎలాగైతే స్పర్శిస్తూ ఉన్నాడో ఆ విధంగా ఈ లోకంలో ఆ విధంగా స్పర్శించారు. కారణం వారి యొక్క మనోనేత్రాలు తెరవబడిన కారణము చేత దేవుణ్ణి నేరుగా చూశారు వాళ్ళు.
చూసి కూడా మరణం అవ్వలేదు వాళ్ళ. అయితే మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఈ లోక సంబంధమైనటువంటి భౌతిక నేత్రాలు మూయబడ్డాయి కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి చీకటిని చూడలేకపోయారు. ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని చూడలేకపోయారు. ఈ లోకంలో ఉన్నటువంటి చెడ్డను వారు స్వీకరించలేకపోయారు. అందుకనే వారు పరిశుద్ధంగా బ్రతకాలి. ఎప్పుడు అనంటే వారు మనోనేత్రాలు తెరవబడి ఉన్నప్పుడు. కానీ వారి జీవితంలోనికి సాతాను పాపం అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టిన కారణం చేత దేవుడు ఏదైతే మూసి ఉంచాడో సాతానుడు దాన్ని తెరిచాడు. దేవుడు దేన్నైతే తెరిచాడో దాన్ని సాతానుడు మూసాడు. దేవుడు ఏం తెరిచాడయ్యా అనంటే మనోనేత్రాలు తెరిచాడు, భౌతిక నేత్రాలు మూసేశాడు. అందుకని ఈ లోకంలో ఉన్నటువంటి దేన్ని వారి యొక్క కను దృష్టితో చూడలేకపోయారు. వారు దిగంబరులము అనేటువంటి విషయం కూడా వాళ్ళకి అర్థం కాలేదు అనంటే దేవుడు భౌతికంగా శరీరాన్ని చూడగలిగేటువంటి కన్నులు కూడా మూసిపెట్టాడు ఆ రోజు. కానీ సాతానుడు చేసింది ఏంటో తెలుసా? మనోనేత్రాలు మూసాడు, భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలు తెరిచాడు. ఎప్పుడైతే భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలు తెరిచాడో ఈ లోకాన్ని వాళ్ళు కన్ను దృష్టితో చూడటం మొదలుపెట్టారు. సాతానుడు ఈ లోకాన్ని ఏ విధంగా చూపించాలి అని అనుకున్నాడో ఆ విధంగా చూశారు. చెడిపోయిన లోకాన్ని, చెడిపోయిన సమాజాన్ని, చెడిపోయిన యవ్వనాన్ని, చెడిపోయినటువంటి మనుషులను, చెడిపోయిన సమస్తాన్ని కూడా సాతానుడు మనుషులకు చూపించాడు. తద్వారా కలిగింది ఏంటో తెలుసా? తద్వారా కలిగింది వారి కన్నులకు గ్రుడ్డితనం కలిగింది. ఏ అనంటే వారి యొక్క మనోనేత్రాలు మూయబడ్డాయి, భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడ్డాయి. దాని ద్వారా వచ్చింది ఆత్మీయ గ్రుడ్డితనం. కాదు అని అంటారా? దీనికి కూడా వచనాన్ని చూపించమంటారా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చదవండి. యుగ సంబంధమైన దేవత దగ్గర నుంచి చదవండి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసింది. వారు మనోనేత్రాలు మూయబడ్డాయి, ఈ లోక సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడ్డాయి. వారికి కలిగింది ఏంటయ్యా అనంటే అంధత్వం కలిగింది. వారికి కలిగింది ఏంటి అనంటే గురుడితనం కలిగింది. వారికి కలిగింది ఏంటి అనంటే చూడలేనటువంటి తత్వం కలిగింది. వారి జీవితంలోనికి వచ్చింది ఏంటయ్యా అనంటే చూడలేనటువంటి చీకటిమయమైనటువంటి పరిస్థితులు వారి యొక్క జీవితంలోనికి వచ్చినాయి. వాళ్ళు కన్నులు మూస్తే అంతా చీకటే, అంతా చీకటే. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు. ఒక నిమిషం మళ్ళీ చదవండి. అది కాదు, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండవలెను, నీ దేహమంతయు వెలుగుమయమే. దాని తర్వాత ఇంకో మాట ఉంటుంది, చదవండి. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమైపోతుంది. ఇక్కడ జరిగింది ఏంటి అనంటే అదే. మళ్ళీ ఇంకోసారి చదవండి. నీ కన్ను చెడింది, నేత్రము గుడ్డిదైంది. దానివల్ల ఏమైంది? దేహం అంతయు కూడా చెడిపోయింది. చీకటి మనలోనికి ఏ విధంగా ప్రవేశించింది అనంటే కళ్ళ ద్వారా ప్రవేశించింది. ఆత్మీయ నేత్రాలు మూయబడి ఈ లోక సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడిన కారణము చేత
మూయబడినటువంటి మనోనేత్రాలు కారణము చేత మనలోనికి వచ్చింది, మనలోనికి ప్రవేశించింది, చీకటి అనేటువంటిది ప్రవేశించింది.